ఇన్‌స్టాగ్రామ్ ఎంతంటే అంత బూతులాగా తయారయ్యింది అనే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నా గానీ, రీసెంట్‌గా ఇది గత 2 రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్‌కి నోటీసులు ఇష్యూ చేసిందండి. బీబీసీ ఎంత ఫేమస్సు, బీబీసీ వాళ్ళు దీని మీద లోతుగా దర్యాప్తు జరిపారు. ఇన్వెస్టిగేట్ చేసి చాలా కొత్త విషయాలు తీసుకున్నారు. మన పిల్లలు ఎంతంటే అంత దారుణమైన పరిస్థితుల్లో పడిపోతున్నారు. పిల్లలే కాదండి, ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్న మనం గూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో పడిపోతున్నాము. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్, నా ఎక్స్‌పీరియన్సెస్ కూడా నేను షేర్ చేస్తానండి. జనరల్‌గా ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం బాగా టైట్ చేసేసారంటే నాకు 4.5 లక్షల ఫాలోవర్స్ ఉండేవాళ్ళండి. తర్వాత మళ్ళీ అదన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అకౌంట్‌లు. ఎందుకు అయిపోయినాయి అంటే మీరు మా పాలసీ వయలేషన్, జస్ట్ కంటెంట్ వయలేషన్ అంటాడు తప్పించి ఇంకేం ఉండదండి. కనీసం యూట్యూబ్ వాడైనా మనకి కాస్తో కూస్తో రిమైండర్లు పంపుతూ ఉంటాడు, వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు కదండీ! మళ్ళీ మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం ఉండదండి. టక్‌మని తీసేస్తాడు, మీ అకౌంట్ డిజేబుల్ అంటాడు. అంటే అక్కడ ఇన్‌స్టాగ్రామ్ మీద మనం కాస్త ఫాలోవర్స్ పెంచుకుంటున్నాము, ఇన్‌స్టాగ్రామ్‌లో కాస్త పాపులర్ అవుతున్నాము, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో ఉంటాయి పాపం, రకరకాల వాళ్ళు రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే చిన్న చిన్న వస్తువులు అమ్ముకోవడం దగ్గర నుంచి చాలామంది పాపం, అంటే ఏ తప్పు లేని వాళ్ళ గురించి చెప్తున్నాను, ఏ తప్పుడు పనులు చేయని వాళ్ళు. వాళ్ళని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వాళ్ళని నిర్ద్వందంగా 1,00,000, 2,00,000 లేకపోతే 25,000 ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ తీసేస్తుందండి. తీసేస్తోంది. ఇది నేను 1, 2 ఎగ్జాంపుల్స్ కాదు. నేను 4 అకౌంట్లు క్రియేట్ చేశాను. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఎడ్యుకేషన్ కంటెంట్ ఇవ్వాలి, మంచి లైఫ్ స్టైల్ కంటెంట్ ఇవ్వాలి అని ఆలోచించి ఇస్తాను. నా కంటెంట్ మీకు తెలుసు, ఒక్క కాంట్రవర్సీ కూడా ఉండదు. ఏ ఒక్కరిని పొరపాటున కూడా విమర్శించను. అనవసరమైన మాటలు కూడా మాట్లాడను. ఒక్క బూతు కూడా మీరు ఎతుక్కోవచ్చండి, రాదు. కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈరోజు బూతు పనులు చేసేవాళ్ళు, బూతు పనులను ప్రోత్సహించే వాళ్ళని ఇన్‌స్టాగ్రామ్ బాగా ఎంకరేజ్ చేస్తోంది. ఇది వాస్తవమే. సాక్ష్యాధారాలతో సహా బీబీసీ బయట పెట్టిందండి. మీరు ఇక్కడ లింక్ ఇస్తాను కింద, బీబీసీ వాళ్ళది కూడా చూడండి. ఒక బీబీసీ ఇన్వెస్టిగేటరు బయట పెట్టిందండి. జనరల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఏం చూస్తే అవే వస్తాయని తెలుసండి. సపోజు ఎక్కువ మంది ఏం చూస్తారు, ఒళ్ళు చూపించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా లేడీస్ ఆ డాన్సులు, ఈ డాన్సులు, అవి ఇవి. ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్తే ఇంకా. ఆవిడ ఏం చేసిందంటే, ఆ బీబీసీ జర్నలిస్టు ఇలా కాదులే అని చెప్పి ఒక కొత్త అకౌంట్‌ని క్రియేట్ చేసి ఈ ఒళ్ళు చూపించుకునే వాళ్ళ అకౌంట్స్ ఉంటాయి చూడండి. అంటే మీకు అర్థమైంది కదా! ఆ టైప్ అకౌంట్స్‌ని ఫాలో కొట్టిందండి. ఒక 50 వందో ఫాలో కొట్టిందండి. ఫాలో కొట్టినప్పుడు అక్కడ ఎంత దారుణమైన యాడ్స్ వచ్చినాయి అంటే, మరి ఇది ఇన్‌స్టాగ్రామ్‌కి అప్లై కాదా? ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథం అంతా ఏఐ అల్గారిథం, అసలు జీరో టాలరెన్స్ పాలసీ. ఇలాంటి విషయాల మీద మనం ఒక మాట మీద ఉండకపోతే, ఇలాంటి విషయాల్లో మనం అడగకపోతే, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడగొచ్చు, ఇన్‌స్టాగ్రామ్ మెటా వాడికి గడ్డి పెట్టకపోతే, కాస్త ఓపిక చేసుకొని మెటా హ్యాండిల్‌లోకెళ్ళి, ఎక్కడికి వెళ్ళొద్దు మీరు, మెటా హ్యాండిల్ ఉంది కదండీ! హ్యాండిల్‌లోకెళ్ళి మీ కామెంట్‌ని పెట్టండి దయచేసి. ఆ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టండి వాడికి. పోస్ట్ చేయండి. అంటే అది జస్ట్ పెడితే పనవుద్దా అంటే అవుద్దండి. అరే! ఇండియన్స్ అంటే అంత చీప్‌గా చూస్తోందా అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. మళ్ళీ ఇవే యూరోప్‌లో గాని, అమెరికాలో గాని కనపడవండి. 1, 2 కోట్లు కాదండి, కొన్ని వేల కోట్ల పెనాల్టీలేస్తారు ఇన్‌స్టాగ్రామ్ జుకర్బర్గ్ అండి. జుకర్బర్గ్ మాట ఎందుకొచ్చింది అంటే, ఇదే మెటాలో ఇంతకుముందు ఈ బిజినెస్ డెవలప్‌మెంట్, యాడ్ రిలేటెడ్ చూసాయని ఒకాయన మెటా నుంచి బయటకొచ్చేసాడండి. ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడో తెలుసా? జుకర్బర్గ్ అనేవాడు ఉన్నంత కాలం ఇది కష్టం అండి, దీన్ని కంట్రోల్ చేయడం కష్టం, వాడికి డబ్బే కావాలి, మనవాడికి ఆదాయమే కావాలి, ఇంకేం చూడడు. దానికోసం అల్గారిథమ్స్‌ని బిల్డ్ చేసుకుంటాడు. మీకు అర్థమవుతుందండి? డబ్బు సంపాదించడం కోసం ఎంత నీచమైన పనులైనా, కకృతి పనులైనా చేయటానికి మెటా రెడీగా ఉంది. నాకు మెటా మీద ప్రత్యేకంగా కోపం ఏమీ లేదు. కానీ ఇది వాస్తవం. ఇంతకుముందు కూడా అంతే, జంకు పరమ పనికిమాలిన యాడ్స్ అన్నీ ఉండేవి. ఏది స్కామ్ రిలేటెడ్ యాడ్సు. ఆ యాడ్స్‌ని తీయడం కోసం నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. ఆ క్రమంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మెటా కల్చర్ బాలేదు, యాడ్ కల్చర్ బాలేదు అని. అంటే మీకు అర్థమైందో లేదో, ఏదైతే మనుషుల భావోద్వేగాలను రెచ్చగొడతాయో, ఎక్కడైతే మనుషులు బాగా రెచ్చిపోయి ఆళ్ళ చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెడతారో, లేకపోతే చూస్తారో, చూడడం ఒక్కటే కదండీ చాలా గొప్ప ఆయుధం వాళ్ళకి. ఈరోజు మనమేమో వేలం వెర్రిగా ఎగబడి చూస్తున్నాం. సరే, చూసేవాళ్ళు పోర్న్‌లోకి వెళ్లి చూసుకుంటున్నారంటే అది వేరు. అవన్నీ బ్యాండ్ సైట్స్, ఇంకోటి దాని గురించి ఇక్కడ మాట్లాడకూడదు. ఇన్‌స్టాగ్రామ్ అనే దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్ అని చెప్తూ, గొప్ప వాళ్ళంతా మా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు అని చెప్పుకుంటూ, బ్యాక్ ఎండ్‌లో వీళ్ళు చేస్తున్న దరిద్రం ఏంటో తెలుసా అండి? నాలాంటోడి అకౌంట్స్ డిసేబుల్ చేసేస్తారు. నా అకౌంట్స్ పోయినందుకు బాధ కాదు. నిజం చెప్పాలంటే ఈ మధ్య నేను చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యానండి. హమ్మయ్య!
అంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటే ఈ రకంగా చూస్తున్నారా, వాడేదో దరిద్రుడు అన్నట్టు ఎదవన్నట్టు కూడా చూస్తున్నారండి కొంతమందిని. నాకు అదే ఆశ్చర్యం వేసింది. అంటే కొంతమంది ఒపీనియన్ ఇంకా అది ఉండిపోయింది. కారణం ఏంటంటే ఇదే, ఎంతసేపు ఆ బట్టలు ఇప్పుకున్నవాళ్ళు ఆ పోర్న్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. విపరీతమైన పోర్న్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఒకటి గుర్తుంచుకోండి. అంటే డైరెక్ట్గా న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలు, న్యూడ్ సెక్సువల్ ఫోటోలు అక్కడ కనిపిస్తున్నాయటండి. మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి. అంటే మీ అకౌంట్ నుంచి సపోజ్ టక 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 టకమని అలాంటి ఒక 10, 20 కొట్టారనుకోండి, అక్కడ ఏం యాడ్స్ వస్తాయో తెలుసా? ముఖ్యంగా సరే పోర్న్ వస్తుంది, పెద్దవాళ్ళ పోర్న్ వస్తుందంటే ఈవేళ అక్కడ ఇక్కడ లేనిది ఏంటండి అంతా ఉంది అంటారు మీరే మళ్ళీ. సరే అక్కడికి పెడదాం, చిన్నపిల్లల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. వాళ్ళు బీబీసీ నేను చూశానండి రీసెంట్గా, బీబీసీ వాళ్ళది డాక్యుమెంటరీ చూస్తే ఒక 7-8 సంవత్సరాల పిల్ల, జుట్టు ఎక్కడి వరకు ఉన్న పిల్ల ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఒక యాడ్ చెప్తున్నాను, ఒక యాడ్ ఇది, ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళు అక్కడ ఒక ఇదేస్తారనమాట, దాని మీద అందంగా ఒక సౌండ్ తీసుకొచ్చి చక్కగా ఒక ట్యాగ్ లైన్ వేస్తారండి. చాలా పెద్ద వస్తువుతో ఈ, అంటే చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది, ఈ పాపని అన్బాక్సింగ్ చేశారు అని దాని అర్థం. అంటే దేన్ని ఎంకరేజ్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ మీకు ఇప్పుడు అర్థమవుతుందా అండి? మన పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకుండా చూడండి. నేనైతే క్లియర్గా చెప్తాను, అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అవసరం లేదు. ఏది ఈ సంఘటన బయటపడిన తర్వాత ఇప్పటికైనా కానీ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వద్దు నా సలహా. యూట్యూబ్ ఓకే, ఇంకా ఫేస్బుక్ కూడా మరి ఈడి మాతృ సంస్థే కదా, మెటా కూడా, అది ఎలా ఉందనేది తెలియదు. ప్రస్తుతానికి ఇది వచ్చింది, గవర్నమెంట్ నోటీసులు ఇచ్చేసింది. గవర్నమెంట్ నోటీసులు ఇస్తే గవర్నమెంట్ది ఆడేం మాట్లాడతాడు ఏం చేస్తాడు అనేది మనకి తెలుసు. దాని గురించి చాలా తక్కువ చెప్పుకుందామండి. ఇక్కడ ఐటీ మినిస్టర్ గారిని కూడా ట్యాగ్ చేయండి మీరు దయచేసి. వీటిని ఐటీ మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు ట్విట్టర్ హ్యాండిల్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటాయి కదా, ఆయనకి కూడా అక్కడ ట్యాగ్ చేయండి. నేను కూడా చేస్తానండి. ఎంత దుర్మార్గం ఏంటి అండి, సపోజ్ మనకు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు చూస్తే పరిస్థితి ఏంటి? మగపిల్లలే ఉన్నారు చిన్నపిల్లలు, వాళ్ళు చూస్తే పరిస్థితి ఏంటి? 10-12 ఏళ్ల పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? అంటే న్యూడిటీని చూపించదలుచుకున్నారా? ఇన్స్టాగ్రామ్ జాగ్రత్తగా వినండి, నాలాంటి వాడి ఆల్గారిథమే కరెక్ట్ కాదు, అంటే నాలాంటి వాడే పాలసీ వైలేషన్ చేసేస్తున్నాడు. ఏది ఇలాంటి వీడియోలు చెప్తున్నందుకు, ఇలాంటి అసలు యాక్చువల్గా ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ తిడుతూ చేస్తున్నాను కానీ ఇంతకుముందు తిట్టలేదండి నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా. మేమే పాలసీ వైలేషన్, కంటెంట్ వైలేషన్ అంటే ఇక ఎంతసేపు కంటెంట్ కాపీ రైట్సే పట్టుకుంటారా? యాడ్స్ ఇచ్చేవాడు 100 కోట్లు 1000 కోట్లు ఇస్తుంటే ఇక వాడిని వదిలేస్తారా? ఆ యాడ్స్ని మీరు ప్రమోట్ చేస్తారా? ఇక్కడ ఇంకొకటండి, ఈ పాలసీ ఉంది కదా, యాడ్ పాలసీ, న్యూడిటీ, అల్గారిథం పాలసీ, ఏఐ ఉంది, అద్భుతమైన మెటా ఏఐ ఉందని చెప్తారు కదా, ఇదంతా ట్రాష్ అంటండి. వీళ్ళు పై స్థాయి వాళ్ళకి తెలియకుండా ఇది జరిగే అవకాశమే లేదట. అంటే ఫేస్బుక్ మెయింటైన్ చేస్తున్నటువంటి, మెటా మెయింటైన్ చేస్తున్న జుకర్బర్గ్కి తెలియకుండా ఇది జరగదండి. అంటే అతనంత దుర్మార్గుడు ఇంకెవడూ లేడు అన్నట్టుగా ఇతను చెప్తున్నాడు. ఏది మెటా నుంచి బయటకు వచ్చేసిన అతను ఈ విషయంలో, డబ్బు సంపాదించే విషయంలో దేనికైనా దిగజారిపోతారు, ఎలాంటి లుచ్చా పనులైనా చేస్తారు అని చెప్పి. అసలు విషయం ఏంటంటే ఈ యాడ్లు, ఇన్స్టాగ్రామ్లో వస్తున్నటువంటి పోర్న్ రిలేటెడ్ చాలా యాడ్లు టెలిగ్రామ్కి లింక్ అయి ఉంటున్నాయండి. రీసెంట్గా బ్యాన్ చేస్తే నానా గొడవ చేసాం మనం, టెలిగ్రామ్ సరే వచ్చింది. మొత్తం డార్క్ వెబ్సైటు, డార్క్ కార్యకలాపాలు అన్నీ కూడా టెలిగ్రామ్లో జరుగుతాయని మీకు తెలుసండి. టెలిగ్రామ్ ట్రేస్ అవ్వడానికి లేదు, ఆడు సమాధానం చెప్పడు, ఎవడెక్కడి నుంచి ఏం చేస్తున్నాడో తెలియదు. అంటే ఈ పోర్న్ యాడ్లను ప్రమోట్ చేయటం, పోర్న్ని కొనుక్కోవడం, పోర్న్ అమ్మే విషయంలో టెలిగ్రామ్ బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ నాకు భయం వేస్తుందండి, పిల్లలు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ బాగా వాడుతున్నారు, మీరు చెక్ చేశారో లేదు? ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారంటే చూడడానికి ఎంత వాడుతున్నారు, అందులో చాటింగ్కి, గ్రూప్ కాల్స్కి, మెసేజెస్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి పిల్లలకి, మనకు కూడా తెలియదు అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. అందులోనే మాట్లాడతారు, అందులోనే కాల్స్ చేసుకుంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, మన పిల్లల్ని ట్రాప్లో పడేయడానికి పెద్దగా కష్టపడక్కర్లా బయటోడికి. సో ఒకసారి మీరు ఆ చైల్డ్ లాక్స్ అవి చూసుకోండి. అసలు ఇన్స్టాగ్రామ్ వద్దని చెప్తానండి నేనైతే. ఇమ్మీడియట్గా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయించేయండి. యూట్యూబ్ అంటారా, అవకాశం లేదు, గుర్తుంచుకోండి. ఫేస్బుక్కి మళ్ళీ కొంతవరకు ఉంది, మెసెంజరు ఇలాంటివి. సో మరి టెలిగ్రామ్కి వెళుతోంది, టెలిగ్రామ్ నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుసా అండి? బీబీసీ దర్యాప్తు సంస్థ చెప్పిందే నేను చెప్తున్నాను. కావాలంటే మీరు కూడా ఒకసారి గూగుల్ చేసుకోండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసుకోండి, చాలా వీడియోస్ వచ్చినాయి. బీబీసీ వాళ్ళ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. అంటే ఈ విషయాలన్నీ వాళ్ళు డిస్కస్ చేయలేదు. ఇప్పటికిప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తే మనలాంటి వాళ్ళం వెంటనే డిజేబుల్ చేసేసి నీ మొహం చూపించు, మూతి చూపించు, ఐడి కార్డు చూపించు ఇవన్నీ అడుగుతాడండి. మళ్ళీ కంటెంట్ వైలేషన్ అంటాడండి. అదే మనం యాడ్లు ఇస్తే 4 యాడ్లు మేతగా పడేసి చూడండి అదే అకౌంట్ నుంచి. నేను ఎప్పుడు యాడ్లు ఇవ్వలేదు, ఇవ్వను కూడానండి. ఎందుకు ఇవ్వాలి యాడ్లు అని చెప్పి వాళ్ళు ఉంచుతాడండి. సో మరి టెలిగ్రామ్ ఛానళ్ళకి ఈ లింకులు ఏదైతే ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్స్కి వెళ్తున్నాయి.
ఇక్కడ అల్గారిథం లోపాలు చాలా చాలా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ దిక్కుమాలిన అల్గారిథమ్స్ మనలాంటి వాళ్ళని పట్టుకోవడానికి, పీడించడానికి, వేధించడానికే తప్పించి వాడికి డబ్బులొస్తాయి అనుకుంటే ఆ అల్గారిథం ఏమీ పనిచేయదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యాడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఈ ఈ దిక్కుమాలిన యాడ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ అసాంఘికమైనటువంటి యాడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరే అల్గారిథం కంట్రోల్ చేయలేకపోయింది, అల్గారిథం ఎక్కడో ఫెయిల్ అయింది, రేపు రాబోయే స్టేట్మెంట్స్ ఇవేనండి. ఎందుకు ఇండియాలో పెద్దగా శిక్షలు ఉండవు, పెద్దగా పనిష్మెంట్లు ఉండవు. అదే అమెరికాలో అయితే, యూరోప్లో అయితే ఒక 1000 కోట్లు, 10,000 కోట్లు, 25,000 కోట్లు వేస్తారండి. అప్పుడు సెట్ అవుతాడు. మంది మధ్య కట్టారు వీళ్ళు, పెనాల్టీ కూడా కట్టారు, మీకు తెలుసండి. సో మనం ఎంతసేపు అవి తొలగించాలి, ఈ తొలగించాలి అంటున్నాం కానీ ఓవరాల్గా ఇలాంటివి ప్రమోట్ చేసినందుకు ఇన్స్టాగ్రామ్ మీద మాత్రం చాలా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలండి. ఆ టిక్టాక్ ఏదో అయిపోతుంది, ఏదో మన డేటా పోతుంది, అది ఇది అని అనుకున్నాం, కానీ అది ఎంత పోతుందో ఏమో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ మాత్రం మన జీవితాలు పోతున్నాయండి. మన జీవితాలు పోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. రేపు నెక్స్ట్ తరం, రాబోయే తరం పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. మనకు తెలియకుండానే ఇన్స్టాగ్రామ్ మోజులో పడి ఎంత టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఏం చూస్తున్నాం? నిజం చెప్పండి, ఎంత పనికొచ్చేది ఉంటుంది? నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో 80% చెత్త ఉంటుందండి. మాలాంటి వాళ్ళం ఒక 20% పనికొచ్చే విషయాలు చెప్తూ ఉంటాం. అది చూసేవాళ్ళు కూడా చాలా తక్కువ. ఏం చూస్తారంటే అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఇంకా లోపలికి వెళ్తే, ఇంకా లోపలికి వెళ్తే, ఇంకా లోపలికి వెళ్తే. సో మరి వారం రోజుల్లో వివరణ ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ అడిగింది. కానీ నేనైతే మిమ్మల్ని దయచేసి అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నానండి, మెటాలోకి వెళ్ళండి. మెటా హ్యాండిల్ ఒకటి ఉంటుంది. అండ్ మీకు వచ్చినవన్నీ అక్కడ పోస్ట్ చేయండి. మాలాంటి వాళ్ళ మీద పోస్ట్ చేయడం కాదు, అక్కడ చేయండి. ఒరేయ్ నువ్వేమనుకుంటున్నావు ఇండియన్స్ అంటే, మా పిల్లల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నావా అని చెప్పి. ఇక్కడ ఐటీ చట్టం ఉంది, మళ్ళీ మనకి చాలా సీరియస్ చట్టం ఇది. ఐటీ సెక్షన్ 67B అని కొట్టండి. పిల్లల అశ్లీలత అండి, చైల్డ్ పోర్నోగ్రఫీని వీడు ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటికి కూడా ఉన్నాయి, చూడండి కావాలంటే. ఒకటి అలా తీసేసి ఉంటాడు, కానీ ఇప్పుడు కూడా ఉంటాయి. ఆ బీబీసీ వాళ్ళు చేసిన రీసెర్చ్ మీరు చేయగలిగితే పిల్లలు కనిపిస్తున్నారు, పోర్న్లో కనిపిస్తున్నారు. ఇది ఎంత దారుణమైన క్రైమ్ అండి. అసలు పోర్న్ అనేదే సోషల్ హ్యాండిల్స్లో క్రైము. పిల్లలను చూపించడం రేపటి రోజు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు కదా. వీళ్ళు ఎంతసేపు నో టాలరెన్స్ పాలసీ ఉంది, జీరో టాలరెన్స్ పాలసీ ఉంది అంటే ఎవరు నమ్ముతారండి? మాటలు చెప్పడం వేరు, ఇక్కడ చేసే పనులు వేరు. సో ఓవరాల్గా మెటా అల్గారిథమే తప్పుడు అల్గారిథం అని నాకైతే అర్థమైంది. సో మెటా ప్లాట్ఫామ్స్ మీద నేనైతే ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు. కానీ మీరు కూడా, అంటే నేనైతే ఇన్స్టాగ్రాము మొత్తం డిలీట్ చేసేసానండి. మంచి కంటెంట్ ఇవ్వడం కోసం ఒక ఛానల్ ఓపెన్ చేస్తుంటే ఓ 25,000, ఓ 1,00,000, 4,00,000 ఫాలోవర్స్ వస్తే వెంటనే డిలీట్ చేసేస్తున్నాడండి. సో మరి ఇక్కడ మీ ఒపీనియన్ చాలా చాలా అవసరం. ఒపీనియన్ కంటే కూడా మీ యాక్షన్ అవసరం. దయచేసి ఇలాంటి వీడియోలు పెద్దగా ఉపయోగం లేనట్టు అనిపిస్తూ ఉంటాయి. ఏం ఉపయోగం? మనల్ని ఎంజాయ్ చేసేలా చెయ్యవు కదా, మీ హార్మోన్ లెవెల్స్ని పెంచడానికి ఉపయోగపడవు. కానీ తప్పదు, రేపటి రోజు బాగుండాలి, బతికి బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అంటే దయచేసి నేను చెప్పినట్టు చేయండి. మెటాలోకి వెళ్ళండి, అని పట్టుకోండి మెటా హ్యాండిల్ని. అక్కడ మెసేజ్ చాలా గట్టిగా పెట్టండి. గట్టిగా అంటే మామూలు గట్టిగా కాదు, అద్దరిపోవాలి, స్ట్రాంగ్గా ఉండాలి. థ్యాంక్ యూ.